పోలీసులు చెప్పిన విషయాన్ని వార్తగా ఇచ్చింది చోటా న్యూస్. అయితే ఆవుల చూరుపై స్వయంగా డీసీపీ రష్మి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. చోటా న్యూస్ వార్త తప్పైతే డీసీపీ రష్మి చెప్పింది తప్పు కాదా అనేది మరి వారికే తెలియాలి. చోటా న్యూస్ స్టోరీలో విద్వేషాలు రెచ్చగొట్టేలా లేకపోయినా కేసు పెట్టారు. మరి వారి లాజిక్ ప్రకారం ఆవుల చోరీ గురించి చెప్పినందుకు డీసీపీపై కూడా కేసు పెట్టాలా? అసలు దొంగల్ని పట్టుకోవడం మానేసి మీడియాపై వావరక్షణకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? గత 2 రోజులుగా ఆవుల చోరీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్న చోటా న్యూస్ పై కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? Morning, some media reports were coming out regarding the cattle theft case. So, దాని గురించి information ఇద్దామని main motive behind this press meet. So, basically మార్కెట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 30th రోజు రిజిస్టర్ అయింది. ఇనిషియల్ కంప్లైంట్ ప్రకారం వాళ్ళు కంప్లైనెంట్ హ్యావ్ టోల్డ్ దట్ వాళ్ళ ఇంటి బయట ఉన్న ఒక ఆవు ఇస్ మిస్సింగ్, 1 cow is missing అని ఇనిషియల్ కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్ అండ్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. సో ప్రెసెంట్లీ సమ్ సస్పెక్ట్స్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ వెరీ సూన్ దే విల్ బి కాట్. సో మై అపీల్ టు ద మీడియా ఇస్ దీని గురించి అన్నెసెసరీ స్పెక్యులేషన్ చేయకండి. కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ అండ్ అక్యూజ్డ్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్రిహెండింగ్ దెమ్. సో వెరీ సూన్ వాళ్ళని పట్టుకొని we will do another press brief and మీ అందరికీ చెప్తాం జరుగుతుంది. ప్రీవియస్ గా కూడా గతంలో కూడా we had a history of this kind of cattle theft cases in the మా ఏరియా అని కాదు జనరల్ గా అక్రాస్ ద సిటీ అయినాయి. అట్లాంటి కేసెస్ లో కూడా అక్యూజ్ ని పట్టుకుంటాం జరిగింది. సో this case also proper necessary action is being taken and those accused will be apprehended very soon and taken into custody and sent on remand. ఇలా మార్నింగ్ some media reports were coming out regarding the cattle theft case. So దాని గురించి information ఇద్దామని main motive behind this press meet. So basically మార్కెట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 30th రోజు రిజిస్టర్ అయింది. ఇనిషియల్ కంప్లైంట్ ప్రకారం వాళ్ళు కంప్లైనెంట్ హ్యావ్ టోల్డ్ దట్ వాళ్ళ ఇంటి బయట ఉన్న ఒక ఆవు ఇస్ మిస్సింగ్, 1 cow is missing అని ఇనిషియల్ కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్ అండ్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. సో ప్రెసెంట్లీ సమ్ సస్పెక్ట్స్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ వెరీ సూన్ దే విల్ బి కాట్. సో మై అపీల్ టు ద మీడియా ఇస్ దీని గురించి అన్నెసెసరీ స్పెక్యులేషన్ చేయకండి. కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ అండ్ అక్యూజ్డ్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్రిహెండింగ్ దెమ్. రైట్, ఇప్పటివరకు చూసాం కదా డీసీపీ రష్మి ఏం చెప్పారో. అసలు చోటా న్యూస్ ఏం ప్రచారం చేసిందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. చూస్తున్నాం కదా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద. అసలు చోటా న్యూస్ ఈ ఆవుల చోరీ గురించి ఏం ఇచ్చిందనేది కూడా మనం చూస్తున్నాము. ఆవుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపహరణ చేసినట్టుగా కూడా అటు డీసీపీ వెల్లడించిన విషయాలనే కేవలం చోటా న్యూస్ యాప్లో అయితే పొందుపరచడం జరిగింది. సో దీనిపై కూడా ఆవిడ రివర్స్లో అయితే ఇప్పుడు చోటా న్యూస్ పై కేసు పెట్టడం అనేది వివాదం అనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే అసలు ఆవుల అపహరణకు ఎవరికి పాల్పడ్డారు, వాళ్ళని పట్టుకోవడం అనేసి కూడా తిరిగి అటు డీసీపీ చెప్పిన వార్తల్ని క్లియర్ కట్ గా కూడా చోటా న్యూస్ రాసుకొచ్చింది. సికింద్రాబాద్ బండిమెట్లో ఖరీదైన కారులో వచ్చిన ముఠా మోండా మార్కెట్ లో రెక్కీ చేసి రోడ్డుపై ఉన్న ఆవుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపహరించింది. కారులో ఆవును ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. స్థానికులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సో ఇదే కేవలం చోటా న్యూస్ అయితే అక్కడ ప్రచురించింది. యాప్ లో కూడా ఆవులకు సంబంధించిన దొంగతనకు సంబంధించిన వీడియో కూడా అక్కడ ఉన్నాయి. అయితే మరి అసలు డీసీపీ చేస్తున్న వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కేసు నమోదు చేయడం జరిగింది. సో మీరు కూడా చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఎక్కడైనా కూడా విద్వేషాలు రెచ్చగొట్టేలా చోటా న్యూస్ అయితే ఎక్కడైనా రాసిందా? అట్లీస్ట్ దానిలో ఒక్క వర్డ్ కూడా లేదు.
ఎలాంటి ఇండైరెక్ట్ గా కూడా అసలు ఎక్కడ కూడా ఎవరిని టచ్ చేసింది లేదు. కేవలం డీసీపీ ఏం చెప్పిందో, ఆవుల్ని దొంగతనం చేసింది ఎవరు, ఏంటి, ఎలా చేశారు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అన్నది ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నట్టే కేవలం అక్కడ అయితే చోటా న్యూస్ యాప్లో అయితే పొందుమర్చారు. సో అయితే ఇప్పుడు దీనిపై కూడా అటు డీసీపీ నిజంగానే వావరక్షణ చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కూడా ఈ న్యూస్ రాస్తున్నారంటూ కూడా ఆవిడ చెప్పుకోవడం అనేది కూడా మనకి షాక్ గానే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నగేష్, చెప్పండి, మనం చూస్తున్నాము అసలు చోటా న్యూస్ ఏం ప్రచురించింది, అటు డీసీపీ రష్మి ఏం అంటున్నారు అనేది కూడా మనం చూసాం. అసలు ఎందుకు ఇంత వల్గర్గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకోవాలి? కేవలం అంటే వాంటెడ్ గానే కేసు నమోదు చేశారా? చోటా న్యూస్ యాప్ ఇచ్చింది కూడా మనం అయితే ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా క్లియర్ గా చూపిస్తున్నాం. సో ఎందుకు పోలీసులు ఇంత వావరక్షణ చేస్తున్నారు అనుకోవచ్చు? ఎవరైనా సరే ఎవరి పనితనాన్నైనా వాళ్ళు నిరూపించుకోవాలి. ఇది 2 రోజుల ముందు నుంచే ఆవుల దొంగతనం జరిగిందని చెప్పి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఆ విషయం పోలీసులకు కనిపించడం లేదా అని కూడా ఖచ్చితంగా మనం ప్రశ్నించవచ్చు. చోటా న్యూస్లో ఏదైతే ఆ వర్డ్స్ని రాశారో అది మనం ఒక్కసారి చదువుదాం. ఆవుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపహరణ అంటే ఆవుకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, అందులో మనకు విజువల్లో కూడా చూడొచ్చు, సీసీటీవీలో క్లియర్గా ఆవుని బలవంతంగా ఒక ఖరీదైన ఇన్నోవా కారులో కొంతమంది వ్యక్తులు బలవంతంగా ఎక్కించుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అంటే బండిమెట్లో ఖరీదైన కారులో వచ్చిన ముఠా మోండా మార్కెట్లో రెక్కి చేసి రోడ్డుపై ఉన్న ఆవుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపహరించింది. కారులో ఆవును ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఆవులకు సంబంధించిన అంశం వస్తే ఒక మతానికో ఒక కులానికో ఆపాదించి రాయలేదు. అంటే అక్కడ మనిషి అయినా ఆవు అయినా అపహరణకు గురైందనేది ఈ వార్త ప్రచురణ చేయడం అనేది ప్రజలకు అర్థమయ్యే రీతిలో కొన్ని పదాలు పెట్టి క్లియర్గా రాసింది. అక్కడ మనిషి బైనా ఒక పిల్లోడి బైనా ఒక ముసలావిడ బైనా అపహరణకు గురైనరు, ఆ ముఠాను పట్టుకునే పనిలో పోలీసు ఉన్నారని చెప్పి మనం ప్రచురిస్తాం, బ్రేకింగ్లు పెడతాం, క్లియర్గా చూపిస్తాం కూడా. కానీ మరి ఈ విషయం మరి పోలీసులకు వేరే అర్థమైనట్టుంది. మధ్యాహ్నం పూట మన హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించిన నార్త్ జోన్ రిపోర్టర్ నరసింహరావును తీసుకెళ్లి కూడా మోండా మార్కెట్ పిఎస్లో బలవంతంగా కూర్చోబెట్టారు. అడిషనల్ డీసీపీ అశోక్ను అడిగితే మన ఆఫీస్కే ఫోన్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన పరిస్థితి. మరి పోలీసులు ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అంటే మనుషులైనా అది ఆవులైనా ఎవరైనా సరే కూడా అపహరణకు గురయ్యారని చెప్పి వార్త వేయడము తప్ప. మరి అదే వార్త వేయడం తప్పైతే డీసీపీ నార్త్ జోన్ డీసీపీ డాక్టర్ రష్మి పెర్మాల్ ప్రెస్ మీట్ పెట్టి అపహరణకు గురైంది, ఆ ముఠాన్ని పట్టుకున్నాం, తామే కొంతమంది వ్యక్తుల్ని అంటే కొంతమంది ఆ సంబంధించిన టీముల్ని పెట్టి పట్టుకున్నామని చెప్పుకొచ్చారు. మరి ఇది వార్త తప్పైతే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంది? బిగ్ టీవీ ప్రతినిధిని స్టేషన్కి పిలిచి 4 గంటలు కూర్చోబెట్టడం ఎందుకు? మీడియాలో నేను కూడా 2005 నుంచి 2025 ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. కానీ పోలీసుల ఓవర్ యాక్షన్ మరి వాళ్ళు తెలిసి చేస్తారా తెలియక చేస్తారని మరి వాళ్ళే ఎనలైజ్ చేసుకోవాలి. మళ్ళా ఆ కేసు కూడా నార్త్ జోన్లో పెట్టకుండా రిఫర్ చేస్తూ సైబర్ క్రైమ్ పంపించి అందులో ఒక కానిస్టేబుల్ తానే ఆ స్పాట్లో ఉన్నట్టు ఈ న్యూస్ని ప్రొవోగేట్ చేసినట్టు ఏదో మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఒక 2 సెక్షన్లు పెట్టి వాళ్ళే కేసు పెట్టించారు. మరి ఆ కేసుకు అర్థం ఏంటనేది పోలీసులే చెప్పాలి. మరి చాలా విషయాల్లో పోలీసులు మరి కళ్ళు మూసుకుంటే మీడియానే ప్రచారం చేస్తే తదుపరి వాళ్ళు తీరిపారి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటున్నారు. మరి ఇవన్నిటికి ఎవరు ప్రశ్నించాలి? ప్రస్తుతం అడ్వకేట్ అరుణ్ కుమార్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ ప్రస్తుతం బిగ్ టీవీకి అందుబాటులో. నమస్తే అండి అరుణ్ కుమార్ గారు. నమస్తే. మీకు ఒకటి చోటా న్యూస్ క్లిప్ను ఒక ఎఫ్ఐఆర్ కాపీ మీరు చదివే ఉంటారు. చూశాను. మామూలుగా ఒక వార్తను ప్రచురించే క్రమంలో మీరు చాలా సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్ హైకోర్టులో చూస్తున్నారు, బయట సమాజంలో ప్రతి పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలరు. ఏం చెప్పదలుచుకున్నారు? కేసును ట్రాక్ చేసి నిందితులను పట్టుకునేది పక్కకు పెట్టేసి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను దానిపైన కేసు చేయడం మిస్టిఫ్. అంటే ఏ విధంగా ఇది మిస్టిఫ్? దో ఇట్స్ బెయిలబుల్ కేసు, ఇది బెయిలబుల్ కేసు. కాకుంటే అక్కడ ప్రమోషన్ ఎక్కడుంది, ఎనిమిటీ ఎక్కడుంది, అక్కడ వ్యాఖ్యానం ఎక్కడుంది, ఎవరు నిందితులు ఎవరనేది కూడా అక్కడ చెప్పలేదు కదా. ఏ మతానికి చెందిన వాళ్ళు జనరల్ గా మామూలుగా అయితే మీకు తెలిసేది అవసరం ఉంటుంది. అంటే పశువులని కబేలాలకు తరలిస్తున్నారని చెప్పి జనరల్గా అట్లా ప్రచారం అయితే ఒక మతానికో కులానికో ఆపాదిస్తే కనుక మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా.
ఒక ఇంట్లో నా ఇంటి ఎదురుగానే నేను పశువు కట్టేసుకుంటా, పశువును అపహరిస్తా, ఆ పశువుకు సంబంధించిన కేసు కంప్లైంట్ ఇస్తా. మరి ఆ కంప్లైంట్ని మనం వార్తగా ప్రచురించడం తప్పనేది ఎలా చెప్పవచ్చు? ఖచ్చితంగా తప్పు కాదు అది. అసలు ఆ కంప్లైంట్స్ ఉపయోగిస్తుంది. కేవలం నేను వీడియో చూశాను అని మాత్రమే చెప్తున్నాను అంతే తప్ప దానివల్ల ఏ విధంగా ప్రమోట్ చేసినట్టు ఎనిమిటీ సోషల్ మీడియాను వాడుకుని ఈ విధంగా మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టినట్టు అనేది అందులో లేకుండా లేదు, అసలు ఆ విషయమే లేదు అందులో. ఏ విధంగా మిస్యూజ్ అవుతుంది అంటే కేసును ట్రాక్ చేసి నిందితులను పట్టుకుని ఆవులను కాపాడాల్సిన పోలీసులు దాన్ని పెద్దగా చేసే విధంగా ఎవరు అడిగింది, దాన్ని ఎవరు చెప్తున్నారు ప్రమోట్ అయ్యింది, ఎక్కడ చిన్న గొడవ ఏమైనా అయిందా, లేదు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఏమైనా అందులో ఉన్నాయా అనేది క్లియర్ గా లేదు. అసలు కంప్లైంటే లోపభూయిష్టంగా ఉంది కాబట్టి అది కొట్టివేయబడే కేసు. ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక రిపిటిషన్ వేసి స్టే అడిగితే 100% స్టే రావడే కాకుండా స్టిచ్చెస్ కూడా పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పోలీసు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మనం బిగ్ టీవీ తరఫున వెళ్ళినప్పుడు కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కవర్ చేసినప్పుడు కూడా బాబోయ్ నా ఆవు పోయింది, నా ఆవును పట్టివ్వండి అని చెప్పి ఆ ఆవు పోయిన వ్యక్తే బిగ్ టీవీకి స్వయంగా వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. సపోజ్ మీ ఆవు పోయినా మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడిపించినా కూడా మీరు ఏమంటారు? జనరల్గా నా ఆవు పోయిందండి బాబు, పోలీసులకు నేను కంప్లైంట్ ఇచ్చాను, ఈ వార్త ప్రచురించండి, నా ఆవును తెప్పించండి అని జనరల్గా మనం ఎవరైనా వేడుకుంటాం. ఖచ్చితంగా అంతే. దాంట్లో మతం ఎక్కడుంది, కులం ఎక్కడుంది, రెట్టగొట్టడం ఎక్కడుంది? కేవలం దొంగతనమే కదా. కార్ల దొంగతనం తీసుకొని వెళ్తున్నారు, ఆవులు ఎత్తుకుపోతున్నారు అని బాధితుడు బాధను ప్రసారం చేయడం కూడా అది ఏ విధంగా ఎనిమిటీని ప్రమోట్ చేసినట్టు అవుతుంది సోషల్ మీడియాలో. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. పై అధికారులైనా సరే ఇప్పటికైనా సరే ఆ కేసును తీసేస్తున్నామని చెప్పి కొట్టేస్తున్నామని చెప్పేసి అనేది చెప్పొచ్చు. ఎందుకంటే అధికారం ఉంటుంది ఎస్హెచ్ఓకి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. చూడండి, ఒక రోజు 2 రోజులు చూసి ఫైనల్ రిపోర్ట్ వేసి ఆ కేసు క్లోజ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లోకాయుక్తలో ఫిర్యాదు చేయ బాధితులైన తోటా న్యూస్ వాళ్ళు ఎవరి మీద అయితే కేసు రిజిస్టర్ చేసిందో వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, కంప్లైంట్ అంటే పోలీసులు చేసిన తీరుతెన్నులు ఖచ్చితంగా కంప్లైంట్ రూపంలో ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఏ విధంగా ఎనిమిది అందులో మీరు ఎక్కడ కూడా మతం గురించి ఎక్కడ చెప్పలేదు కదా. దొంగలు ఎవరో తెలియలేదు కదా, దొంగలు తెలియలేదు, వాళ్ళ మతం తెలియలేదు. ఇప్పుడు అందులో ఆవు పోయింది, ఆవుకు సంబంధించిన మీడియాలో వార్తలు ప్రచురించిన తర్వాతనే వాళ్ళు స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. తదుపరి ఆవు దొరికింది, ఆ టీంలో పట్టుకున్నామని చెప్పి మళ్ళీ నార్దోన్ డీసీపీ డాక్టర్ రష్మి పెరుమాలే ప్రెస్ మీట్ పెట్టి ఆమె చెప్పుకొచ్చింది. మరి కేసు ఎక్కడిది? ఆ విధంగా ఎప్పుడైతే క్రాక్ అయిందో ఈ ఎఫ్ఐఆర్ ను క్లోజ్ చేయాల్సిన అవసరం పోలీసులకు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయాలంటే కానీ ఓవర్ ఎంతూజియాజం చూపించి మీడియా మీద కేసులు కట్టడానికి ఏ విధమైన కవరేజ్ చేయకుండా ముందు జాగ్రత్త పడడం మంచిదే. కానీ మీడియా మీద ఇట్లా అతి ఉత్సాహాన్ని ప్రదర్శించడం మాత్రం ఖండనీయం, గర్హనీయం. ఒకవేళ వాళ్ళు నిబద్ధతను చాటుకోవాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ప్రెస్ మీట్ పెట్టినందుకు మరి ఆ పోలీసుల మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది కదా. అది కూడా మరి విద్వేషం రెచ్చగొచ్చినట్టే కదా. నిందితుల పేర్లను బయటకి పెట్టినప్పుడు, నిందితులను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మరి అది ప్రమోషన్ అవుతుంది కానీ ఎనిమిటీని ప్రమోట్ చేసినట్టు అవుతుంది కానీ ఇదే విధంగా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. దొంగతనాన్ని మాత్రమే బాధను మాత్రమే మీరు ప్రసారం చేసినప్పుడు అక్కడ ఎక్కడ కూడా దురుద్దేశం లేనట్టే కదా. ఓకే, without dishonest, how it amounts to mischief, how it amounts to spreading false news అనేది ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకువెళ్తే మాత్రం క్షణంలో కేసు కొట్టివేయబడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు. సో న్యాయ నిపుణులు చెప్తున్న ప్రకారం కూడా ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ రెచ్చగొట్టే విధంగా ఎక్కడ వ్యాఖ్యలు లేవు. కేవలము వార్తని వార్తగా ప్రచురింపజేయడంలో తప్పేమొచ్చింది. మరి అదే వార్తను ఆధారంగా తీసుకొని పోలీసులు టీములు పెట్టి వాళ్ళని దొంగలను పట్టుకున్న తర్వాత పోలీసులు కూడా ఇందులో బాధ్యులు కారా అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ వ్యవహారం పైన పోలీసుల పైన న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఎవరైతే వార్త ప్రచురించారో వాళ్ళు కూడా చోటా న్యూస్ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి లోకాయుక్తలో ఫిర్యాదు చేయడానికి కూడా ఉద్యుక్తులు అవుతున్నారు. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.